హాయ్ అండి. ఈరోజు మన దేశంలో గాంజాయి డ్రగ్స్ మూలాలు ఎక్కడ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్గానే చెబుతున్నారు. దీనివల్ల చదువుకున్న యువత, చదువు లేని యువత, ఉద్యోగాలు చేస్తున్న యువత, ఉద్యోగాలు రాని యువత, ఇలా ఎందరో యువతి యువకులు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. లోకేష్ గారి యువగాల పాదయాత్రలో ఒక తల్లి వచ్చి ఇలాంటి మాదక ద్రవ్యాల వలన తమ కూతురి జీవితం నాశనం అయింది, దానివల్ల వాళ్ళ కుటుంబమే ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చిందని బాధపడడం నిజం కాదా? అలాగే గాంజాయి మత్తులో గొడవపడుతున్న యువకులను అడ్డుకోబోయి ఒక ముస్లిం యువకుడు ప్రాణాలు కోల్పోవడం వాస్తవం కాదా? నేడు సందుకి వీధికి చివరికి స్కూళ్లలో కూడా గంజాయి దొరుకుతుందంటే మనం ఎలాంటి పాలనలో ఉన్నామో కొద్దిగా ఆలోచించండి. ఇలాంటి దారుణాలు ఎన్నో. ఇప్పుడు యువతే కాదు, వాళ్ళను కన్నా తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. అలాంటి పరిశ్రమలు తెచ్చి మీరు మీ పిల్లల హాయిగా జీవితం గడిపే పాలన కావాలా? వేల కేజీల మాదక ద్రవ్యాలు తెచ్చి మీ పిల్లల భవిష్యత్తు, మీ కుటుంబాలను నాశనం చేసే పాలన కావాలా? ఆలోచించండి. మళ్ళీ బాబు గారి పాలన సాధిద్దాం. ఆంధ్రప్రదేశ్ అంటే పరిశ్రమలకు నిలయంగా, ఉద్యోగాలకు అడ్డాగా, అన్నపూర్ణ ఆంధ్రాగా, కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చుకుందాం. జై తెలుగుదేశం.